చేసావే లైన్లోకి వచ్చి కటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా. మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ కావాలి. మీ దగ్గర లేకపోతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు కనుక ఏది ఇంపోర్ట్ అయితే XML ఫైల్ కావచ్చు అండ్ మీకు ప్రీసెట్ లింక్స్ కావచ్చు, ఏదైతే అది ఓపెన్ చేసుకోండి. ముందైతే మనం అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. లిరిక్స్ తర్వాత మీకు కార్టూన్ PNGC కూడా ఇచ్చాను ఇక్కడ లిరిక్స్ దగ్గర. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి మీకు మధ్యలో గ్రూప్స్ ఉంటాయి, 2 గ్రూపులు ఉంటాయి. దాన్ని ఎడిట్ చేసి మనం ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ని ఎలా ఎడిట్ చేయాలనేది మీకు లాస్ట్లో చెప్తాను. ముందైతే మనం ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. మీకు యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనం 11.23 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఇమేజెస్ని మీరైతే తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని తీసుకొని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీరు ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఎండ్ వరకు కూడా యాడ్ చేశాక ఫొటోస్ అనేది ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ గ్రూప్ దగ్గరకు వచ్చేద్దాం. ఈ గ్రూప్ దగ్గరకు వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఎడిట్ గ్రూప్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇలా స్క్రోల్ చేసుకోండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ఇక్కడ సింపుల్గా మీరు ఇమేజ్ అనే దాన్ని చేంజ్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది కదా, ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ మీరైతే యాడ్ చేసుకుంటారో ఆ ఫోటో మీద ఇలా టచ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఫోటో అనేది చేంజ్ అయిపోయింది. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక ఫోటో మీద టచ్ చేసి చూపిస్తాను. చూడండి, మళ్ళీ ఇంకో ఫోటో మీద ఇలా టచ్ చేశాను, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసాను. మళ్ళీ ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేశాను, ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో కూడా యాడ్ చేశాను. చూడండి, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ముందు ఇలా ఫొటోస్ అనేది మీకు యాడ్ అయిపోతాయి అన్నమాట. సింపుల్గా ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఇంకో గ్రూప్ ఉంటుందో ఆ గ్రూప్ దగ్గర కూడా చూపిస్తాను మీకు ఎలా ఎడిట్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మీద ఇలా టచ్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసేయండి. గ్రూప్లోకి వచ్చేసాక ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇక్కడ ఇమేజ్ అని ఇచ్చాను చూశారు కదా, ఈ ఇమేజ్ మీద ఇలా టచ్ చేయండి. ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటోను ఒకటి టచ్ చేయండి. నేనైతే ఇంకో ఫోటో మీద టచ్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్గా గ్రూప్ అనేది మనం ఎడిట్ చేసుకొని ఫోటో అనేది రీప్లేస్ అనేది చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. చూసేది కదా ఫ్రెండ్స్, గ్రూప్ అనేది మనం ఎలా ఎడిట్ చేసి ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ చేసామో ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్దాం, సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ముందైతే సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ముందు ఎక్కడైతే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడికి వచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గ్రూప్ ఈ కూడా ఎలా ఎడిట్ చేయాలని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా 11.23 మిల్లీ సెకండ్ల కారణం మనకి ఫొటోస్ అనేది స్టార్ట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అనేది ఇచ్చేయాలన్నమాట. ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇలా ఎండ్ వరకు కూడా మీరు ఇచ్చేయండి. ఇక్కడ ఈ ఫోటోకి ఇచ్చామంటే ఈ ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు
ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఆ సెకండ్ ఎఫెక్ట్ కూడా ఎక్కడ వరకు ఇవ్వాలనేది కూడా చెప్తాను. మీకు బీట్ మార్క్లో డబల్ బీట్ మార్క్ అని ఒకటి ఇచ్చాను, డబల్ బీట్ మార్క్ ఇచ్చాను. అక్కడ వరకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా డబల్ బీట్ మార్క్ వచ్చేసి 19.23 మిల్లీ సెకండ్ల వరకు దగ్గర డబల్ బీట్ మార్క్ ఉంది. అక్కడ వరకు ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం కాపీ చేసాం కదా. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డబల్ బీట్ మార్క్ అయితే ఎక్కడైతే ఉంటుందో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన ఫోటోలు ఉన్నాయి కదా. ఇక్కడ డబల్ బీట్ మార్క్ దగ్గర నుండి మిగిలిన ఎన్ని ఫొటోస్ ఉంటాయి అన్ని ఫొటోస్కు ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు 3 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లిరిక్ మీద బీట్ మార్క్లోనే మీకు లిరిక్ ఎఫెక్ట్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఇప్పుడు ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా పేస్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు లిరిక్ కూడా ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేసాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పిఎన్జీస్ ఉన్నాయి కదా, కార్టూన్ పిఎన్జీస్, వాటికి కూడా వేరే ఎఫెక్ట్ అనేది వేరే సపరేట్ ఎఫెక్ట్ కూడా బీట్ మార్క్లో ఇచ్చాను. అంటే ఈ పిఎన్జీ మీద ఇలా టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే పిఎన్జీస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 లేయర్స్ ఇచ్చానమాట. చూడండి, వీటి పేరు ఓన్లీ HDCCR ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్లు అనేది మనం యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటి మీద ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ చూడండి 3 లేయర్స్ ఉన్నాయి. మూడింటి కూడా ఇలా టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 3 లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ అనే దాని మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ యాడ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఎండ్ వరకు తీసుకెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఐకాన్ సింబల్స్ ఉన్నాయిగా, దాని మీద ఇలా టచ్ చేసి టిక్ మార్క్ చేసేసి ఇలా బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఎండ్ వరకు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక సింబల్ ఉంది చూసారు కదా, యారో సింబల్, దీని మీద టచ్ చేస్తే ఎండ్ వరకు కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి మీ తోట రాము.